ఓం అస్మద్గురుభ్యో నమః. వేదమంత్ర ప్రేక్షకులందరికీ స్వాగతం. చాలా కాలం తర్వాత మిమ్మల్ని అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉన్నది. మొదలుగా మీ అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరం ఆ ఈశ్వరుని అనుగ్రహం వల్ల మీకు, మీ కుటుంబ సభ్యులకు సమస్త సుఖ సంపదలు, ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగాలని మనసారా ప్రార్థిస్తూ ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ ద్వాదశ రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉన్నటువంటి ఈ ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం మీ ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు ఎలా ఉండబోతున్నాయో ఈ ప్రజెంటేషన్ ద్వారా సంక్షిప్తంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనుర్రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మూలా నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము మరియు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు ధనుర్రాశి కిందకి వస్తారు. ఈ సంవత్సరం మీకు ఆదాయం 14 గాను మరియు వ్యయం 11 గాను ఉన్నది. అలాగే రాజ్యపూజ్యం 5 మరియు అవమానం 6గా ఉన్నది. ఈ సంవత్సరం మీకు అనేక విషయాల్లో మంచి పురోగతి ఉండే అవకాశం ఉన్నది. కొన్ని ఛాలెంజెస్ కూడా తప్పకుండా ఉంటాయి. ముఖ్యంగా మీకు శని యొక్క సంచారం, గురువు యొక్క సంచారం అష్టమ భావంలో సామాన్య ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా ఆయన సప్తమ స్థానంలోనూ, ఆయన భాగ్యస్థానంలోనూ ఆయన యొక్క సంచారం మీకు చాలా విధాలుగా అనుకూలిస్తుంది. మీకు అదృష్టం ఈ సంవత్సరం పెరుగుతుంది. ముఖ్యంగా మీ తండ్రి గారి దగ్గర నుంచి మీకు మంచి సపోర్ట్ లభించే అవకాశం ఉన్నది. మీకు ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు లభించే అవకాశం ఉన్నది. వారి దగ్గర నుంచి మంచి సపోర్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, తీర్థయాత్రలు ఇవన్నీ కూడా మీకు మనశ్శాంతిని ఇస్తాయి. వాటిల్లో మీకు మంచి ఆనందం ఈ సంవత్సరం లభించే అవకాశాలు ఉన్నాయి. ఇక శని మీకు చతుర్థ స్థానంలో ఆయన సంచరిస్తూ ఉన్నారు. అది ఆయన యొక్క సంచారము మీకు కొద్దిగా సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా భోగభాగ్యాలకు సంబంధించి, లేకపోతే లగ్జరీస్, కంఫర్ట్స్కి సంబంధించిన విషయాలలో మీకు కావాలనుకున్నది కొద్దిగా ఆలస్యంగా మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ తల్లిగారితోని ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు, వాటిల్లో ఉన్నటువంటి ఇంతకుముందు మీకు ఏమన్నా ఉన్నటువంటి డిఫరెన్సెస్ని ఈ ఇయర్ మీకు స్టార్టింగ్లో శని యొక్క వక్ర సంచారం మీకు చతుర్థంలో జరుగుతున్న కాలంలో ఇంతకుముందు ఉన్న పెండింగ్లో ఉన్నటువంటి విషయాలు ఏమన్నా ఉంటే వాటిని మీరు పరిష్కరించుకొని వారితోని విభేదాలు కానీ, లేకపోతే ఏదైనా విషయాలు మీకు బాధిస్తున్న విషయాలను కానీ మీరు దానికి ఒక పరిష్కారం పొందడానికి మీరు ప్రయత్నించే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అలాగే ఆస్తులకు సంబంధించి ఇంతకుముందు ఉన్నటువంటి వివాదాలు ఏమన్నా ఉంటే అవి పరిష్కారం అయ్యే విధంగా మీరు దాని మీద దృష్టి సారించి దానికి పరిష్కారం కోసం మీరు ప్రయత్నించడం, దాన్ని చక్కగా పరిష్కరించుకునే అవకాశాలు కూడా ఈ సంవత్సరం మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఈ సంవత్సరం కొద్దిగా మార్పు చేర్పులు మీకు ఉండే అవకాశం ఉన్నది. పని ఒత్తిడి ఈ సంవత్సరం మీకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్నిసార్లు మీ కృషికి వెంటనే ఫలితం మీరు కోరుకున్నట్టుగా కనిపించకపోవచ్చు. నిరాశ పడకుండా మీరు క్రమశిక్షణతో మీరు మీ పని మీరు చేస్తూ ఉండండి. ఫలితం ఆశించకుండా మీకు ఫలితం అనేది ఆటోమేటిక్గా మీకు అనుకూలంగా, కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా మీకు ఫలితం చక్కగా మీకు అనుకూలంగా ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉన్నది. అయితే గురువు యొక్క సంచారం వల్ల ఈ సంవత్సరం మధ్య భాగం తర్వాత మీకు మంచి మార్పులు లభించే అవకాశాలు ఉన్నాయి. మీకు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశము, ఉద్యోగం లేని వారికి
ఉద్యోగం వచ్చే అవకాశాలు ఇవన్నీ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలకి వీటికి సిద్ధమవుతున్న వారు, వారి కోసం ప్రిపేర్ అవుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ సంవత్సరం క్రమశిక్షణతోని గనక ప్రయత్నిస్తే మంచి ఫలితాలు సాధించడానికి కూడా మీకు అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. ఇక వ్యాపారంలో ఉన్నవారికి ఈ సంవత్సరం కొంత జాగ్రత్త అవసరము. మొదటి కాలంలో కొంత మంచి లాభాలు వచ్చి తర్వాత మధ్యలో కొంచెం ఇబ్బందులు ఏర్పడడం అలాంటివి జరిగినప్పటికీ కూడా క్రమంగా ఈ సంవత్సరం పూర్తయ్యేసరికి మీకు ఈ సంవత్సరం మంచి టోన్‌లో మీకు ముగిసే అవకాశాలున్నాయి. మొత్తం మీద ఈ సంవత్సరం మీకు కొద్దిపాటి సహనానికి పరీక్ష ఎదురైనప్పటికీ కూడా మీరు మంచి పురోగతి సాధించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఎవరైనా దూర ప్రాంత వ్యాపారాలు, విదేశీ వ్యాపారాలు కానీ లేకపోతే ఆన్‌లైన్‌లో కామర్స్‌కి సంబంధించిన వ్యాపారాలు ఇలాంటివి చేసేవారికి మీకు మరిన్ని మంచి అవకాశాలున్నాయి. మంచి వృద్ధి కనిపించే పరిస్థితి ఉన్నది. ఇక విద్యార్థులకి చదువులో కొంచెం దృష్టి తగ్గే అవకాశం ఉన్నది. అయితే మీరు కృషి చేస్తూ ఉండడం వల్ల, గురువు యొక్క అనుగ్రహం వల్ల, ఆయన ముఖ్యంగా భాగ్యస్థానంలో వచ్చినప్పటి నుంచి మీకు మంచి ఫలితాలు మీరు పొందవచ్చు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కూడా మీరు క్రమశిక్షణతోని కష్టపడి చదివితే తప్పకుండా మీకు ఈ సంవత్సరం విజయాలు కనిపించే అవకాశం ఉన్నది. ప్రేమ సంబంధాల్లో ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనిపించవచ్చు. కొన్నిసార్లు అపార్థాలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పటికే ప్రేమల్లో ఉన్నవారు, ఇలాంటి వారు కొద్దిగా ఓపికగా మీరు వ్యవహరించి మీకు ఎటువంటి పొరపచ్చలు రాకుండా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక వివాహ యోగం అనేది ఈ సంవత్సరంలో అది సంవత్సరం చివరికి పెళ్లి కోసం చూస్తున్న వారికి, వివాహ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం ఎండింగ్లో మీకు మంచి పురోగతి కనిపిస్తున్నది. సంతానం సంబంధించి మీరు మంచి శుభవార్తలు వినే అవకాశాలు కూడా ఈ సంవత్సరం మీకు కనిపిస్తున్నది. ఆస్తి సంబంధ విషయాలలో మీరు అనుకున్నది సాధించడం కొంచెం ఆలస్యం అవ్వచ్చు. ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణం చేయాలనే ఆలోచన కనుక ఉంటే మీరు కొంచెం జాగ్రత్తగా అన్నీ పరిశీలించి సంతకాలు పెట్టండి. తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. దాంట్లో కొంచెం మీరు దృష్టి పెట్టి మంచి సలహాలు, సంప్రదింపులు తీసుకొని ఆ రంగంలో నిపుణులైన వాళ్ళ దగ్గర నుంచి ఒకసారి చర్చించి అలా కనుక మీరు నిర్ణయం తీసుకుంటే అది మీకు ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరంలో మీకు అదృష్టం సామాన్యంగా ఉందని చెప్పొచ్చు. కాబట్టి మీరు కష్టంతోని పురోగతి, మీ ఓన్ కష్టపడి మీ విజయాన్ని మీరు మీ విజయానికి మీరు బాటలు వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరం మీరు దానాలు చేయడం, దేవాలయాల సందర్శన, అలాగే ఒకవేళ గనక మీకు ఫలితాలు అంత అనుకూలంగా గనక రాకపోతే గురువుకు సంబంధించినటువంటి పరిహారాలు కానీ, శనికి సంబంధించినటువంటి పరిహారాలు కానీ చేసుకోవడం వల్ల జీవితంలో మీకు ఉండేటువంటి కష్ట నష్టాలు తగ్గే అవకాశం ఉన్నది. ఇది ఈ సంవత్సరం ధనుర్రాశి వారికి గోచర ఫలితాలు. ఈ సంవత్సరం ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల మీకు అన్ని సకల శుభాలు జరగాలని, మీ మనసులో ఉన్న కోరికలు ఈ సంవత్సరం తీరి చక్కటి ఆయురారోగ్యాలతోని మీకు ఈ కాలం గడవాలని చెప్పి ఆశిస్తూ, ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతోని తిరిగి త్వరలోనే కలుద్దాం. అప్పటి వరకు స్వస్తి.